సేవ్ ఎలిఫెంట్ పేరిట జవహర్ నవోదయ స్కూల్ కొమ్మది బ్రాంచ్ విద్యార్థులు భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రసాద్ వాటర్ నేను జవహర్ నవోదయ విద్యాలయ కొమ్మది ప్రిన్సిపల్. నేను ఈరోజు విశాఖ వ్యాలీ స్కూల్ వాళ్ళు కోఆర్డినేట్ చేసిన ఈ ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో మా స్కూల్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఇంచుమించు 100 మంది విద్యార్థులతో 4 ఉపాధ్యాయులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి. పర్యావరణాన్ని పరిరక్షిస్తే వాటిలో ఉన్నటువంటి మిగతా జీవులు అంటే ముఖ్యంగా ఏనుగులు సంఖ్య తగ్గిపోతూ ఉంది. ప్రస్తుతం ఉన్నట్టు పరిస్థితుల్లో ఉంటే కొన్ని తరాల తర్వాత ఏనుగులు వాళ్ళకి ఫోటోల్లో తప్పించి కానీ ఫిజికల్గా చూసే అవకాశం మరి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం డైనోసార్ల కోసం మనం ఈ నెట్లోని వీటిలోని వాటిని ఫోటోలు చూడడం కానీ ఫిజికల్గా చూసే పరిస్థితి లేదు. ఏనుగులకు కూడా ఆ పరిస్థితి రాకుండా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే పరిరక్షించడంటే ఇంకేం లేదు. అడవుల్ని ధ్వంసం చేయకుండా ఉండడం, నెక్స్ట్ ఏనుగుల్ని వీటి కోసం దంతాల కోసం వాటి కోసం వాటిని చర్మం కోసం అట్లాంటివి ఏమీ చేయకుండా వాటి సంఖ్య పెంచడం కోసం కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడము, వాటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడము, ఇలాంటి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మొత్తం పర్యావరణం సమతౌల్యం అన్నది మెయింటైన్ చేయబడి భావితరాలకి ఎలాంటి విపత్తులు లేకుండా ఉండడంతో పాటు మనం ప్రస్తుతం ఉన్న మన సుఖ జీవనాన్ని మనం కొనసాగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ భావాలను పిల్లల్లో పెంపొందించడం కోసమే మేము ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు విశాఖ వ్యాలీ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి, అదేవిధంగా మా విద్యార్థులందరూ చాలా చక్కగా పాల్గొన్నారు. చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా ఈ 2 కిలోమీటర్లు ఈ వాక్ లేకపోతే రన్ దీంట్లో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీని తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశము చక్కగా పిల్లలందరూ అవగాహన చేసుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాను. థ్యాంక్ యూ.